ఈవేళ మన ధనుర్మాసంలో 28వ రోజు. చాలా ప్రధానమైనటువంటి రోజు. మన ధనుర్మాసంలో 2 విషయాలు మనకి స్పష్టంగా తెలియాలి. ఒకటి, ఏ పని మనం చెయ్యాలన్నా, ఏ సమయంలో మనం చెయ్యాలన్నా వెనకాతల ఉండి చేయించేటటువంటి వాడు ఒకడు. వాడి యొక్క తోడ్పాటు లేకపోతే ఏ పని జరగదు. ఈ విషయం మనకి స్పష్టంగా తెలియాలి. కరవైగల్ పిన్ సెன்று கானம் சேர்ந்து உண்போம் அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேர் அழைத்தனவும் சீரி அருளாதே இறைவா நீ தாராய் பறை ఏలోరెంబావాయ్. ఏం చెప్పింది? కరవైగల్ పిన్ సెன்று, పాలిచ్చే పశువుల వెంట పడిపోతుంటాం తిండి కోసం, బతకాలి కదా. ఏమరా మీరంతా కావాలంటున్నారు కదా, మీ దగ్గర మరి కర్మయోగం ఏమైనా ఉందా అని అడుగుతాండి ఆయన. ఏమైనా సాధన చేశారా అని అడుగుతాడు. చేశాము అన్నారనుకోండి, అంటే మీరే చేశారా సాధనని? చేశామండి. మీరు సాధన చేశారు కదా, మీరు చేసిన సాధన మీకు ఫలితం ఇస్తుందండి, వెళ్ళండి అంటండి. ఏమి లేదు అన్నాం అనుకోండి, మరి ఏం లేకుండా ఏం పొందామని వచ్చారండి, వెళ్ళండి అంటాడు. జాగ్రత్తగా మాట్లాడాలండి. మన అండాళ్ళ తల్లి ఎంత జాగ్రత్తగా మాట్లాడుతుందో వినండి. మొట్టమొదటి ఏమర్రా మీరు కర్మయోగం ఏమైనా ఉందా మీ దగ్గర? ఇప్పుడు మీరంతా గొల్లపిల్లలు కదా, మీకు చేసే కర్మయోగం ఏమిటి? పశువుల్ని కాచుకోవడం, పాలు పిండుకోవడం, దాంతో ఆయన పైసలు సంపాదించడం, తిండి తినడం, మీ నలుగురికి పెట్టడం, పశువులకి కసువు ఇవ్వడం. ఇదే కదా వాళ్ళ కర్మయోగం. అదండి. ఇప్పుడు బిజినెస్ చేసేవాడికి కర్మయోగం, వాడి బిజినెస్. వ్యాపారం చేసేవాడికి వాడికి వ్యాపారం, వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయం. అయితే గృహకృత్యాలు చేసేవాడికి వాడి కర్మయోగం, గృహకృత్యాలు నెరవేర్చి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఏది బాధ్యతో అది వాడికి కర్మయోగం అంటాం. చేయాల్సినట్టు చేస్తే అంటే దాన్ని వాడు లోపలుండి చేయించుకుంటున్నాడని గుర్తించి చేస్తే అని అర్థం అన్నమాట. సో ఏమర్రా మీకేమిటి కర్మయోగం ఏమైనా ఉందా అని అడిగాడండి. కర్మయోగం గురించి అడుగుతున్నావు, మా బతుకులు తెలుసునా నీకు? ఏమిటి? కరవైగల్ పిన్ సెன்று. కరవైగల్ అంటే పాలిచ్చే ఆవులు అని అర్థం అండి. పాలిచ్చే ఆవులనే మేము సాగుతాం, ఎందుకంటే ఆ పాల కోసం. అయ్యో ఎక్కడో పెరుగులు చేసి వెన్నెలు తీసి అమ్ముకొని బతకాలి కనుక వాటిని ముందు పెట్టుకుని మేము వెనకాతలు పెడతామండి. వాటి ముందు మేము నడవడం కాదు. కరవైగల్ పిన్ సెன்று, పశువుల వెంటబడి మేము పోతుంటామండి. గొడ్లెంబడి పడిపోయి అడవులు తిరిగేటోళ్ళం, జ్ఞానమే లేనోళ్ళం, గొల్లోళ్ళం జ్ఞానమే లేనోళ్ళం, గొల్లోళ్ళం స్వామి మన వాళ్ళు చెప్తున్నారు.
పాలిస్తాయి కనుక పశువులు వెంటబడిపోతున్నాం మేము. ఎక్కడికి పోతాయి అవి? అడవికి పోతాయి. గుళ్ళు గోపురాలు పెడితే పోనీ మా దగ్గర కర్మయోగం ఉందనుకోవచ్చు. అవి అడవులు పడి తిరుగుతాయి. ఆ అడవుల్లో తిరిగేటప్పుడు కూడా అది పుణ్యం పురుషార్థం అని తిరగవు, తిండి కోసం తిరుగుతాయి. అవి మా ముందు నడుస్తాయి, మాకు అవి లీడర్స్. వాటి వెంట నడిచేవాళ్ళు మేము ఎంత గొప్పవాడో నువ్వు ఊహించాలి. ఇప్పుడు టీచర్ గొప్పవాడైతే స్టూడెంట్ కూడా గొప్పవాడు అవుతాయండి. టీచరే బుద్ధిమంతుడు అనుకోండి, వీడు అంతే బుద్ధిమంతుడు అవుతాయండి. మాకు ముందర నడిపించేటటువంటి టీచర్స్ పశువులైతే మే అవి జ్ఞానం లేకపోవడానికి గుర్తు అంటారు కదా. మరి వాటి వెంటపడి అవే లీడర్స్గా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాయంటే మేంతోళ్ళమని ఊహించాలయా. మాకు ఆచరించే కర్మ అనేది ఏమీ లేదు. పోనీ ఆ పోవడం కూడా తిండి తింటూ పోతున్నాం, నడుచుకుంటూ తింటూ పోతున్నాం. అంటే తిండి బాగుంటే బుద్ధి బాగుంటుందండి. ఎందుకంటే బాడీకి అంతటికి తిండే కదండి ఆధారం. తిండి సవ్యంగా ఉంటే బాడీ సక్రమంగా ఉంటుంది, మైండ్ సక్రమంగా ఉంటుంది, మనస్సు హార్ట్ సక్రమంగా ఉంటుంది, బుద్ధి సక్రమంగా ఉంటుందండి. పిన్ సెన్రు ఉన్బోం, నడుస్తూ పోతుంటాను తింటుంటా, నడుస్తూ తినకూడదని చెప్పారండి. కానీ మేము చేసే పని అదేనండి. అంచేత మాకు కర్మయోగం ఉందని ఎలా అనుకుంటావు నువ్వు? అంచేత మా దగ్గర కర్మయోగము లేదు. కర్మయోగం ఉంటే కానీ వచ్చే జ్ఞానం మా దగ్గర ఇదే లేనప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది? అది అసలు బేసే లేనప్పుడు దాంట్లో నుంచి రావాల్సినటువంటి మిగతా ఎట్లా వస్తాయి అనుకుంటావు? నధర్మనిష్టోస్మి నచ ఆత్మవేది చెప్పింది డిక్లేర్ చేస్తాండి గోదాదేవి. పోనీ ఏమైనా భక్తి ఇలాంటిది ఏమైనా ఉందా అంటే అరివు ఒన్రం ఇల్లాదా. అసలు జ్ఞానమే లేదంటే జ్ఞానం పండితే కదా భక్తి అయ్యేది. మా దగ్గర కాయలాంటి జ్ఞానమే లేదా, ఇంకా భక్తి ఎక్కడి నుంచి వస్తుంది మాకు? ఓకే, ఎందుకని అంటే మా బతుకులు చూసావు కదా. మేము పుట్టింది గోవులు కాచుకుంటూ తిరిగే బతుకు మాది. మాకేం పెద్ద శాస్త్రాలు చదువుతామా, గురుకుల వాసం చేస్తామా, తపస్సులు చేస్తామా, జపాలు చేస్తామా, ఉపదేశాలు పొందుతామా? ఏమున్నాయి మాకు? అసలు అటువంటి వాటిలోకి పోయేటటువంటి ప్రవృత్తే మాకు లేదా. వీఆర్ జస్ట్ క్వైట్ ఆపోజిట్ టు సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆయికులత్ ఓకే, మరి మీకు ఏం లేదు కదా ఎంతకని ఖాయమేనా? కర్మ జ్ఞానం భక్తి గిక్తి ఏం లేవు కదా. ఏమీ లేవా? మరి వెళ్ళండి అయితే అన్న. ఏం లేకుండా ఏం చేద్దామని వచ్చారు ఇక్కడికి, వెళ్ళండి అన్నాడు. అంటే అలా కదయా. ఉందన్నై పిరవి పేరుందనై పుణ్యం యాముడయోం. నిన్నే మావాడిగా పుట్టించుకున్న పుణ్యం ఒక్కటి మాకుంది. కర్మ చేస్తే ఏమొస్తుందండి? పుణ్యం వస్తుంది. జ్ఞానం చేస్తే ఏమొస్తుందండి? పుణ్యం వస్తుందిట. భక్తి చేస్తే ఏమొస్తుందండి? పుణ్యం వస్తుందిట. మా దగ్గర మేము సంపాదించుకున్న కర్మ కానీ, జ్ఞానం కానీ, భక్తి కానీ, ప్రపత్తి కానీ, వీటి వల్ల రావాల్సిన పుణ్యం కానీ లేదన్నాను తప్ప, స్వార్జితం ఏది లేదన్నాను తప్ప, మా కోసం పిత్రార్జితమైంది లేదని మేము ఎట్లా అంటామా? అది ఉంది. ఏముంది? నిన్ను మావాడిగా పొందామయా, ఎందుకంటే మాకు వేరే పుణ్యం ఏం కావాలి? పుణ్యం మా కోసం వచ్చింది. మా పుణ్యం మేం తయారు చేసిన వెన్నలు తింటూ పెరుగుతోంది, పెరుగులు తాగుతూ పెరుగుతోంది, మాతో ఆటలు ఆడుకుంటూ తిరుగుతోంది, మేం చెప్పినట్టు ఉంటోంది, మేము రోటికి కడితే కట్టించుకుంటోంది, మొట్టి రెండు మాట్లాడితే మొట్టుకాయలు తింటోంది, మా చెప్పు చేతలలో ఉంటోంది. మా పుణ్యం చాలా గొప్ప పుణ్యం. ఎవరు మీ పుణ్యం? నువ్వేనా? నువ్వే. మేము రమ్మన్నావా నిన్న మా ఊరికి, మా గోకులానికి? నిన్న మేము రమ్మన్నది? నో. నీకేమైనా ఇన్విటేషన్ ఇచ్చామా మేము? నో. మమ్మల్ని కోరుకుని, మమ్మల్ని వెతుక్కుంటూ, రాత్రికి రాత్రి దొంగలు తరిగితే వచ్చినట్టుగా వచ్చి మా ఊళ్ళో మాతో పాటు నువ్వు దీవిస్తున్నావు. తెలుసునా నీకది? మా దగ్గరికి నువ్వు వచ్చావు, మీ దగ్గరికి నేను రాలే, తెలుసునా? ఉందన్నై పిరవి పేరుందనై, మాతో పాటు మావాడిగా చెప్పుకోదగినట్లుగా
నిన్ను కలిగామయ్యా మేము, ఇది మా పాలిటి పుణ్యం. ఇది లేదని మేము ఎలా అంటాం? ఇతర పుణ్యాలు మా దగ్గర లేవు, అచేతనమైన పుణ్యాలు లేవు, ఆర్జిస్తే వచ్చి ఖర్చు అయిపోయే పుణ్యాలు లేవు. మాది పుట్టదు పోదు. ఎవరా పుణ్యం? నువ్వే. ఉందాన్నై పిరవి పెరుందానై పుణ్యం యాముడయో. ఇది ఉందని చెప్పాలండి ఆయన దగ్గర. కర్మ లేదు మేము ఆర్జించిందని చెప్పాలి దేవుడి దగ్గర ఎప్పుడు వెళ్ళినా. అంతేకాని అబ్బో నేను ఎన్ని వ్రతాలు చేశానండి, ఎన్ని నోములు నోచానండి, దేవుడికి దయలేదండి అని నువ్వే నోచావు ఏమండి అంటుంటారు చాలామంది ఈ మాట. ఏమండి నేను ఇన్ని చేస్తే నాకు దేవుడు ఇలాంటి స్థితి ఇచ్చాడేంటండి అంటే నువ్వా చేసింది? నువ్వు అలా అనుకున్నావు కనుకనే నీకు ఈ స్థితి వచ్చింది. నీకు ఇది వాడు చేయించాడు అనుకుంటే నీకు ఆ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. చేయించేది వాడు, లోపల ఉండి నడిపించేది వాడు. ఇది మన వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారండి. చేత మేము ఆర్జించుకున్నదంటూ మా దగ్గర కర్మ లేదు, జ్ఞానం లేదు, భక్తి లేదు. ఏమంటే నేనండి కూర్చుంటే రోజు ధ్యానంలో 2 hours తక్కువ లేకుండా మెడిటేషన్ చేస్తాను కదా. ఐఎమ్ ఏ వెరీ స్ట్రాంగ్ మెడిటేటర్. ఓ నువ్వు చేసేది? నువ్వు చేసి చిన్నప్పుడు ఎందుకు చేయలే? నువ్వే చేసేవాడు అయితే. మనం కాదండి చేసేది, లోపల నుండి వాడండి. ఇది వాడి దగ్గర ఒప్పుకోవాలండి. అరివొండ్రుమిల్లాద ఆయ్కులత్ ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం కురైవొండ్రుం ఇల్లాదా గోవింద. నీకే లోటు లేదా? అయితే ఏమంటారు అంటే ఉన్నవాడు లేనివాడికి ఉపకారం చేయడానికి కదా వాడి దగ్గర ఉండేది. అక్కడ పెద్ద మేట ఉందండి, ఇక్కడ పెద్ద లోయ ఉందండి. ఏం చేస్తాం మనం? అటు పక్క నుండి ఆ మేటను కొట్టి ఈ లోయలో పోసి సమతలం చేసుకోమా? అలాగే నీ దగ్గర పరిపూర్ణత ఉంది, మా దగ్గర సర్వశూన్యత్వం ఉంది ఇక్కడ. అంచేత నువ్వు మాకు ఇస్తే సరిపోయి. ఏదో ఉన్నవాళ్ళంతా లేని వాడికి ఇవ్వాలనే రూలా ఏంటిది అని అలాగేం లాభం లేదని కాదయా. బయట వాళ్ళకి ఇవ్వక్కర్లేదు కానీ అయిన వాళ్ళకి ఇవ్వటయా. ఏమండి మీరంతా పైసలు సంపాదిస్తారు కదా ఉద్యోగాలు వ్యాపారాలు చేసి. ఈ రోజుల్లో ఎవరికి తృప్తి లేదండి. ఇదివరకు రోజుల్లో మా చిన్నప్పుడు ఏదో నెలకు 200 రూపాయలు వస్తే వాడికి అబ్బో పెద్ద సంపాదనలో ఉండేదండి. కానీ ఇప్పుడు లక్షలు సంపాదించిన, కోట్లు సంపాదించిన ఇదివరకు ఆ కాస సంపాదనతోటే ఓ 58 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తే ఇక రిటైర్ అయిపోయి నార్మల్గా ఉండొచ్చు అనుకునేవాడండి. ఇప్పుడు అసలు మనిషికి రిటైర్మెంట్ అనేది మర్చిపోయాడండి. ఆ రిటైర్మెంట్ ఉద్యోగంలోంచి అయ్యే స్టేజ్ వస్తోంది అనగానే ముందే ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఎక్కడ జాయిన్ అవ్వాలి దీనికి ప్రిపేర్ చేసి పెట్టుకుంటారండి. ఫర్గాట్ టు గెట్ రిటైర్డ్. మనం చేసేది మన వాళ్ళకి ఇవ్వాలనుకుంటాం కదా, మన బంధువులకి ఇవ్వాలనుకుంటాం కదా. అంచేత మేమంతా ఎవరు అనుకుంటున్నాం? నీ బంధువులు అని నువ్వే కదా చెప్పావు మాకు. మేము అడిగాం నిన్ను. ఆవేళ నువ్వు కొండ ఎత్తినప్పుడు మేము భయపడిపోయి దూరంగా నిలబడితే మమ్మల్ని అందరినీ పిలిచి ఎవర్రా ఏమిటా దూరంగా నిలబడ్డారు, రండి రండి. అహం ఓ బాంధవో జాతః నాహం దేవః న గంధర్వః న యక్షః న చ రాక్షసః అహం ఓ బాంధవో జాతః. నేను మీ వాడినర్రా, మీ యశోదమ్మ బిడ్డన్నర్రా, కృష్ణుడినర్రా, రండి కొంద కిందకి చేరండి అని నువ్వేనా పిలిచింది? బంధుత్వాన్ని జ్ఞాపకం చేసింది నువ్వేనా? అంచేత ఉందన్నోడు ఊరవు. నీతో మాకు ఒక సంబంధం ఉంది, అంచేత నువ్వు మాకు ఇవ్వాలి, అంచేత నువ్వు మాకు ఉపకరించాలి. ఊరుకుందరు పెద్ద సంబంధం ఉందంటే సంబంధం ఎంతసేపు ఉంటుందండి? ఓ కొండెడు నీళ్లు వదిలిపెట్టేదాకా ఉంటుందండి. ఆ కొండెడు నీళ్లు పగిలిపోయిందంటే అయిపోయాయి, సంబంధం అక్కడితోటే పూర్తి అయిపోయినట్టు కదా. నో, మనది అలా కుండెడు నీళ్లతోటి పోయే సంబంధం కాదయ్యా. నమక్ ఇంగు ఒழிక్క ఒழியாது. నీకు నాకు ఉండే సంబంధం దీపానికి కాంతికి ఉండే సంబంధం లాంటిది. ఇది రెండు కలిసి ఎప్పుడు ఉంటాయండి, ఇవి రెండు విడవండి ఎప్పుడూను.
పుష్పానికి పరిమళానికి ఉండే కాంతి లాంటిది, సంబంధం లాంటిదండి. మనకి వాడికి ఉండేది. ఆయన పుష్పం, మనం కాంతి. ఆయన దీపం, మనం వెలుతురు. ఇది మనం తీసేస్తే పోయేది కాదండి. అది కలిసి ఉంటే ఉంటుంది, లేకపోతే రెండు ఉండవండి. ఉంటే రెండు ఉంటాయి, లేకపోతే రెండు ఉండవు. సహవా ప్రవృత్తి సహవా నివృత్తి అంటారన్నమాట అండి. ఇది నీకు మాకు ఉండే సంబంధమా? ఇంగొழிక్క ఒழியாது. అంచేత నువ్వు మాకు అనుగ్రహించి తీరాల్సిందే. ఏం చెప్పారు ఇంతవరకును? న ధర్మనిష్టోస్మి న చాత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే చెప్పారండి. అకించన అనన్యగతి. మాకు ఇంక వేరే ఏమయ్యా, నువ్వే మాకు రక్షకుడివి, నువ్వే మాకు బంధువువి. సంబంధ జ్ఞానం నీకు మాకు ఉందనేటట్టు మాకు కలిగింది. ఇంతవరకు డిక్లేర్ చేశారండి. విన్నాడు ఆయన. ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇదివరకు రోజుల్లో మనకి తెలియనప్పుడు ఎన్నోసార్లు నేనే చేశా, ఇలా చేశా, అలా చేశా అని రకరకాల తప్పుడు మాటలు మనం అనుకుని ఉంటాం. రకరకాల భావ దోషాలు మనలో కలిగి ఉంటాయి. దానికి క్షమా ప్రార్థన చెయ్యాలండి. నా దగ్గర ఏమీ లేదని చెప్పాలి. అరియాద పిళ్ళైగళో అన్బినాల్. 3 కారణాలు చెప్పారండి. ఒకటి, తెలివి లేని వాళ్ళు ఎవడైనా పిచ్చోడు ఏమైనా మాట్లాడారనుకోండి, మనం పట్టించుకుంటామా? ఇప్పుడు రోడ్ల మీద కొంతమంది పిచ్చోళ్ళు అలా పోతుంటారు. వాళ్ళు ఏదో అలా మాట్లాడుకుంటూ పోతుంటారు. అప్పుడప్పుడు ఎదురుకుండా కనిపించేవాడిని తిట్టుకుంటూ కూడా పోతూ ఉండొచ్చు. కానీ వాడు పిచ్చివాడని తెలిసిన తర్వాత వాడి వాడిన మాటలు పట్టించుకుంటాడా? జ్ఞానం లేని చిన్నపిల్లలు ఏవో కొన్ని మాట్లాడతాడు. పక్కింట్లో వాళ్ళ ఎవరో తిట్టుకుంటూ ఉంటే విని ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లాడు నాన్నని చూసి, నాన్న నువ్వెత్తవా అన్నాడు అనుకోండి, నాన్నగారి కోపం వస్తుందా? వాళ్ళ ఆవిడని పిలిచి, ఏమో మన వాడికి అప్పుడే వెధవాండం కూడా వచ్చింది చూసావా అని పెద్ద ఇంత పొంగిపోతాండి. అది కూడా ఆనందమే అండి. ఎందుకని పిల్లలు మాట్లాడుతున్నారు కనుక. ఇప్పుడు ఇంత వయసు వచ్చిన మీరు అన్నారనుకోండి, దానికి చేయవలసిన దేహశుద్ధి ఏదో చేస్తారండి. కానీ చిన్నపిల్లాడంటే దాన్ని ఎవరు పట్టించుకోకూడదు కదండి మాటల్ని. చిన్నపిల్లలు అన్న మాటల్ని పట్టించుకోకర్లే, తెలివి లేని వాళ్ళు అనే మాటలు పట్టించుకోకర్లే, ప్రేమ ఉన్నవాళ్ళు అనే మాటలు అంటే కూడా పట్టించుకోకర్లే. అతి ప్రేమతోటి కొంతమంది కొన్ని మాటలు మాట్లాడతారండి. అప్పుడప్పుడు మనని చాలా ప్రేమించిన వ్యక్తులు కొంచెం కఠినంగా ఏదైనా మనం తెలియక తెలుసో తప్పు పని చేస్తున్నాం అనుకోండి, మన ఆపాలని ప్రయత్నం చేశారు, చాలా గట్టిగా కేకలేస్తారండి అప్పుడప్పుడు. అయితే అది కేకలేయాలని కేకలేసేది కాదండి, ప్రేమతో చెప్పేది. అతి ప్రేమ కలిగిన వాళ్ళు ఆడే మాటలని కూడా మనం పెద్ద అంత సీరియస్గా తీసుకోకూడదండి, ప్రేమతో అందుకే యు నీడ్ టు టేక్, ఏదైనా ఒక సెంటెన్స్ మనం రాస్తే మాట్లాడితే, టేక్ ద స్పిరిట్ ఆఫ్ ద వర్డ్, నాట్ ద లిటరల్ వర్డ్. స్పిరిట్ ఆఫ్ ద వర్డ్ అది తీసుకోవడం ఇంపార్టెంట్. అంతే తప్ప నువ్వు ఇలా అన్నావు, అప్పుడు అలా అన్నావు, ఎందుకన్నావు ఇలా అంటామండి, అనకూడదు. అది అంచేత మేము ప్రేమ కలిగిన వాళ్ళం, చిన్ని పిల్లలం, తెలివి లేనివాళ్ళం. 3 కారణాల చేత మేము నిన్ను ఎప్పుడైనా ఏదైనా పొరపాటున ఏదో అనుకున్నా అన్నా నువ్వు పట్టించుకోకూడదు కదా. అరియాద పిళ్ళైగళో అన్బినాల్. ఓకే, మరి ఇదివరకు ఎప్పుడో నన్ను చూసి ఏదో పెద్ద పెద్ద నారాయణ, ఏదో పార్కడలు పై ఎత్తు ఇంద్ర పరమన్, ఇలా ఏదో పెద్ద పెద్ద పేర్లు చెప్పారే. నువ్వు సంపాదించుకుంది, కష్టపడి సంపాదించుకున్న పేరు ఒకటి ఉందండి ఆయనకి కృష్ణావతారంలో, అది గోవిందనామం. 7 రోజులు కొండనెత్తినటువంటి ఆ ఘనకార్యాన్ని చూసి సిగ్గుపడ్డ ఇంద్రుడు ఆ తర్వాత రహస్యంగా వచ్చి ఆయనకి గోవింద పట్టాభిషేకం చేశాడు. కామధేనుని, కల్పవృక్షాన్ని, ఐరావతాన్ని, వీటన్నిటిని కూడా తీసుకొచ్చి ఆయనకి అభిషేకం చేసి ఆ తర్వాత గోవింద, గోప గోపికా సంరక్షకుడా అని ఆయనకు ఒక పట్టాభిషేకం చేసి, ఇది ఆ అవతారంలో సంపాదించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి టైటిల్ అండి ఆయనకి అది. మరి ఎవడైనా సంపాదించుకున్నటువంటి దాంతో పిలిస్తే కదండి సంతోషపడేది. మాకు చిన్నపిల్లలం కదా,
అది తెలియలేదు, అందుకే ఏదో పిలిచాం, ఏమనుకోకు. ఉందన్నై చిరుపేర్ అழைతనవం, ఏదో చిన్న పదాలతోటి అప్పుడప్పుడు నేను పిలిచిన. సీరి అరుళాదే, కోప్పడకయా. ఇరైవా, మాకు నువ్వు స్వామివయ్యా, మెన్ని సొత్తయ్యా. వస్తువులో ఎప్పుడైనా లోపం కలిగితే సరిచేసుకోవడం యజమాని బాధ్యత కదా. పెట్టికి హ్యాండిల్ ఊడిపోయింది అనుకోండి, ఏమై పెట్టి హ్యాండిల్ బాగు చేసి రావాలని తెలీదు అని మీరు పెట్టిన కేకలేస్తారండి, లెఫ్ట్ రైట్ తీసుకుంటారు, ఆ పెట్టికి చేసుకోరు కదా. మనమే బాగు చేసుకుంటాం. మేము నీ వస్తువులమయ్యా, మాలో ఉండే లోపాలు సరి చేసుకోవడం నీ బాధ్యతయ్యా. నువ్వు ఇరైవా ఓ స్వామి. ఇంతవరకు మనం డిక్లేర్ చేసిన తర్వాత పొందకపోతే క్షణకాలం కూడా ఉండలేననే త్వర ఆయన ముందర తెలియచేయాలి. నీ తారాయి పరై, మాకు ఇవ్వాల్సిన పురుషార్థం ఏదో నువ్వు వెంటనే అనుగ్రహించాల్సింది. ఇక మేము క్షణకాలం కూడా దాన్ని లభించకుండా ఉండలేము సుమా. ఈ త్వరాతిశయాన్ని కూడా ఆండాళ్ళు తల్లి చెప్తుందండి. ఇక్కడ దాకా కూడా పరై అంటే ఏమిటో చెప్పలేదు. పరై కానీ సీక్రెట్గా నెట్టిపెట్టి, పరై అంటే వీళ్ళు పొందాల్సినటువంటి ఫలితం ఏదో, ఫలితాన్ని ఇంకా డిక్లేర్ చేయలే, ఫలితాన్ని రేపు డిక్లేర్ చేస్తుందండి ఆండాళ్ళు. ఈవేళ ఏం డిక్లేర్ చేసింది? రెండింటి గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఒకటి ఉపాయం, రెండు ఉపేయం. అంటే అర్థం ఏంటి? మీన్స్ అండ్ గోల్స్, రైట్? ఈవేళ మీన్స్ ఈజ్ యూ ఓన్లీ, యువర్ గ్రేస్ ఓన్లీ, దట్ ఈస్ డిక్లేర్ టుడే. రేపు ఏది వీళ్ళు పొందాల్సిన ఫలితం అని అనుకుంటున్నారు, పురుషార్థమేమి, ఫలమేమి, ఉపేయమేమి, దాంట్లో మాకు ఏ రకమైన పొరపొచ్చాలు లేవు, ఎప్పుడు నీతోటే చేరి ఉండుట తప్ప వేరే ఏదో పొందడం మాకు లక్ష్యం కాదని డిక్లేర్ చేస్తారు. ఇవి రెండు ఈవేళ రేపు ఇది డిక్లేర్ అయిపోయిందంటే మరి తిరుప్పావి వ్రతం పూర్తి అయిపోయినట్టు. అసలు మొట్టమొదట మన వాళ్ళు ప్రారంభం చేసింది వాటి కోసమనే. అది ఈవేళ ఒక నిర్ణయమైంది, ఉపాయ నిర్ణయమైంది, రేపు ఉపేయ నిర్ణయము అని అంటారన్నమాట. పాసురాన్ని మనం ఒకసారి అనుకుని ముగించుకుందాం. తిరుప్పావి చదివితే వచ్చే ఫలం ఏమిటని చెప్తుందండి. దీన్ని మనం విశ్వసిస్తే వచ్చే ఫలితం ఏమిటి చెప్తుంది. వ్రతం చేస్తే కాదు, వ్రతం చేస్తే ఫలితం మూడో పాటలో, కానీ అనుకుంటే వచ్చే ఫలితం ఏమిటో మనకి చివరి పాసురం చెప్తుందన్నమాట. ఇవి మనకందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, మంచి సంపదని, మంచి సేవలని, తద్వారా మంచి ఆనందాన్ని మనకి మనతోటి సమాజానికి కూడా అందించాలి అని మేము భగవంతుడి యొక్క శ్రీపాదాల దగ్గర ప్రార్థన చేస్తూ మీకు అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.